చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. ఇన్నాళ్ళు ఏపీ జలదోపిడిని అడ్డుకోలేక చేతులెత్తేసిన రేవంత్ సర్కారు ఇప్పుడు టెలిమెట్రీల ఏర్పాటుకు పట్టుబడుతున్నామని హడావుడి చేస్తున్నది. ప్రభుత్వ వైఖరిపై సాగునీటి రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి నీటిని ఒడిసిపట్టి ఏపీ జల చౌర్యానికి అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జలదోపిడీని నిలువరించలేక చేతులెత్తేసిన రేవంత్ సర్కార్ అంతా అయిపోయాక చిందులేస్తున్నది. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లని ఖాళీ అయ్యేంత వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు టెలిమెట్రీల ఏర్పాటుకు పట్టుబడుతున్నామంటూ హడావిడి చేస్తున్నది. ఇన్నాళ్ళు నీళ్లను ఒడిసిపట్టే పనులపై దృష్టి పెట్టకుండా ఏపీకి విడిచిపెట్టి ఇప్పుడు హంగామా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలిపై ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లే విమర్శలు గుప్పిస్తున్నారు. చుక్క చుక్క నీటిని ఒడిసిపట్టడమే ఏపీ జలదోపిడీకి అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని సూచిస్తున్నారు. ఇప్పటికైనా పాలమూరు తదితర పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయడంపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టాలని చెబుతున్నారు. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి కేఆర్ఎంబీ మొదటి విడతగా నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కలుపుకొని మొత్తంగా 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేసింది. కానీ వాటిని ఇప్పటి వరకు అధికారికంగా అమల్లోకి తీసుకురాలేదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీపై ఏర్పాటు చేసిన టెలిమెట్రీలు పనిచేయకుండా పోయాయి. ఇదేమని కేఆర్ఎంబీ అడగ్గా పిచ్చికలు వాటిని ధ్వంసం చేసినట్టు ఏపీ గతంలో వెల్లడించడం గమనార్హం. అయితే ఏపీనే ట్యాంపరింగ్ చేసిందని కేఆర్ఎంబీతో పాటు కేంద్రానికి సైతం అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన కేఆర్ఎంబీ గతంలోనే అధ్యయనం చేయించింది. టెలిమెట్రీల వ్యవస్థ ఏమాత్రం సవ్యంగా లేదని ఆ కమిటీ స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడు దిగువన 600 మీటర్ల వద్ద ఏర్పాటు చేయాల్సిన టెలిమెట్రీలను 12.26 కిలోమీటర్ వద్దకు మార్చారని, ఆ పాయింట్ సరికాదని, అక్కడ అమర్చిన నాన్ కాంటాక్ట్ రాడార్ వెలాసిటీ సెన్సార్ కూడా అంత సులువైనది కాదని స్పష్టం చేసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం వద్ద తప్ప మిగిలిన టెలిమెట్రీలు ఖచ్చితమైన నీటి ప్రవాహ సామర్థ్యాన్ని సూచించడం లేదని తెలిపింది. అనువైన ప్రాంతాల్లో అనువైన సెన్సార్లను ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీకి సిఫారసు చేసింది. టెలిమెట్రీలు లేకపోవడంతో ఇప్పటికీ మాన్యువల్గానే డిశ్చార్జ్ కెపాసిటీని సేకరిస్తున్నారు. రెండవ దశలో టెలిమెట్రీలను ఏర్పాటు చేసే సమయంలోనే మొదటి దశలో ఏర్పాటు చేసిన టెలిమెట్రీల సెన్సార్లను ఖచ్చితమైన నీటి లెక్కల్ని గణించేందుకు అనువైన ప్రాంతాలకు మార్చాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. అయితే నిధులు లేవని చెప్తూ ఎప్పటికప్పుడు ఏపీ దాటవేస్తున్నది. ఈ నేపథ్యంలో టెలిమెట్రీలు అందుబాటులోకి వచ్చే వరకు ఇరు రాష్ట్రాల అధికారుల ఆధ్వర్యంలోని జాయింట్ ఇన్స్పెక్షన్ బృందాలు లెక్కగట్టిన నీటి గణాంకాలనే అధికారికంగా పరిగణలోకి తీసుకోవాలని 9వ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. నాటి నుంచి జాయింట్ ఇన్స్పెక్షన్ టీం అందజేస్తున్న గణాంకాలను ఎప్పటికప్పుడు కేఆర్ఎంబీ వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. నీటి వినియోగం, నిల్వ సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు రెండవ దశ టెలిమెట్రీల ఏర్పాటుకు పట్టుబడుతుండడంపై తెలంగాణ నీటి రంగ నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఖర్చును ఏపీ చెల్లించకపోయినా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందంటూ ప్రకటనలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ కు సంబంధించి పలు అవుట్లెట్లపై ఫేజ్ 2 కింద మిగతా 9 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని 18వ బోర్డు సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారే టెలిమెట్రీల ఏర్పాటు కోసం మొత్తం నిధుల్ని విడుదల చేస్తామని, ఏపీ నుంచి తర్వాత వసూలు చేసుకుంటామని చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ సైతం 7 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేయాలని ఇరు రాష్ట్రాలకు లేఖ రాసింది. దీంతో 2 రోజుల వ్యవధిలోనే తెలంగాణ ప్రభుత్వం 4.15 కోట్ల రూపాయలు విడుదల చేసింది. టెలిమెట్రీల ఏర్పాటు పట్టుబడుతూ ఏదో సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటోంది. టెలిమెట్రీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామంటూ కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతుండడంపై తెలంగాణ నీటి రంగ నిపుణులు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. టెలిమెట్రీలను ఏర్పాటు చేసి లెక్కలు తీసుకోవడం తప్ప చేసేదేముందని ప్రశ్నిస్తున్నారు. నీటిని తరలించుకునే సామర్థ్యం, నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న నేపథ్యంలోనే ఏపీ సర్కారు ఇష్టారీతిన కృష్ణా జలాల్ని కొల్లగొడుతున్నదని, ఆ అవకాశం లేకపోవడం వల్లే తెలంగాణ తన వాటాను వినియోగించుకోలేకపోతున్నదని వివరిస్తున్నారు. ఏమాత్రం సోయి ఉన్నా ఏపీ తరహాలోనే నీటి నిల్వ సామర్థ్యం, వినియోగ సామర్థ్యాన్ని అత్యంత వేగంగా పెంచుకోవాలని, తద్వారానే ఏపీ జలదోపిడీకి అడ్డుకట్ట వేయొచ్చని చెప్తున్నారు.
టెలిమెట్రీల ఏర్పాటు ద్వారా లెక్కలు తీయడం, ఫిర్యాదులు చేయడం తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండబోదని వివరిస్తున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన కొద్దిపాటి పనుల్ని పూర్తి చేసి ఉంటే నీటి తరలింపు, స్టోరేజీ సామర్థ్యం పెరిగి ఉండేదని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకుండా టెలిమెట్రీల ఏర్పాటు వెనుక పరుగులు తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో 1010కి పైగా టీఎంసీలు ఈ ఏడాది వినియోగానికి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఏపీ ఇష్టారాజ్యంగా నీటిని తరలిస్తున్నా తెలంగాణ సర్కారు మాత్రం చోద్యం చూస్తూ వచ్చింది. కృష్ణా బోర్డుపై ఒత్తిడి పెంచకుండా, త్రిసభ్య కమిటీ సమావేశానికి డిమాండ్ చేయకుండా మౌనం వహించింది. రేవంత్ సర్కార్ వైఫల్యాల కారణంగానే ఈ ఏడాది ఇప్పటికే 76% పైగా జలాల్ని ఏపీ కొల్లగొట్టింది. ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, దిగువన నాగార్జున సాగర్ కుడికాలువ, పవర్ హౌస్ స్లూయిస్ల ద్వారా దాదాపు 450కి పైగా టీఎంసీల జలాల్ని తన్నుకుపోయింది. కాంగ్రెస్ సర్కారు మాత్రం తన తాత్కాలిక వాటా 34% కంటే తక్కువగా 24% జలాల్ని మాత్రమే వినియోగించుకున్నది. ఇప్పటికే నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్కి చేరువయ్యాయి. మరోవైపు ఎడమ కాలువ కింది పంటలు ఎండిపోతుండడమే కాకుండా హైదరాబాద్ తాగునీటి సరఫరా కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయమై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, ఆయకట్టు రైతులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రైతాంగం రోడ్ల మీదకు వచ్చి సాగు, తాగునీటి కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడికి దిగుతున్నారు.